హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మొన్న క్రిస్మస్ రోజు వీడియో అన్నమాట అండి. క్రిస్మస్ రోజు పిల్లలకి హాలిడే అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా పిల్లలు బిర్యానీ చేయమని అడిగారని చెప్పేసి వెళ్తూ ఫ్రాన్స్ ఇంకా చికెన్ తీసుకుని వెళ్ళామన్నమాట. పచ్చిరొయ్యల బిర్యానీ అయితే చేశాను. అత్తమ్మ వాళ్ళు ఇద్దరే ఉంటారు కదా, వాళ్ళైతే చేసుకోరని చెప్పేసి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం చేస్తూ ఉంటాను. ఇంక ఇలా అయితే ముందు బిర్యానీకి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నీ. కొత్తిమీర అయితే ఫ్రెష్ అన్నమాట, నాటు కొత్తిమీర, మన దేశవాళీది అనమాట. చాలా స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా బిర్యానీ ఫుల్గా ప్రిపేర్ చేసిన వీడియో అయితే విడిగా పెడతానండి. నేనైతే ఇలా మామూలు డైరెక్ట్ చేసేసినట్టు పెట్టేశాను. రెసిపీ వీడియో అయితే విడిగా పెడతాను. ఇంకా రోజైతే ఫ్రాన్స్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ అయితే చేశాను. ఇలా వంట ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా ముగ్గులు పెడదామని చెప్పేసి పెయింట్స్ అయితే తెప్పించాను అన్నమాట. గృహప్రవేశం అయ్యి 1 ఇయర్ అవుతుంది. ఫిబ్రవరి వస్తే 1 ఇయర్ అవుతుంది. గృహప్రవేశానికి పెడదామని చెప్పి అనుకున్నాం, కానీ టైం అయితే అడ్జస్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ ముందు రోజు వరకు కూడా తాపి పని అంటే మేస్త్రీలు ఇంకా పని చేస్తూ ఉండడం వల్ల నేనైతే ముగ్గులు అయితే పెట్టలేదండి. ఇంకా ఎలాగ సంక్రాంతి వస్తుంది కదా, వరండా మొత్తం అలా ఖాళీగా ఉంటుంది. కడిగిన ప్రతిసారి అత్తమ్మ ముగ్గులు పెట్టలేకపోతుందని చెప్పేసి ఇంకా పెయింట్స్ అయితే తెప్పించేసాను. ముందుగా వంట చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ముగ్గులు అవి పెట్టేసిన తర్వాత తీరిగ్గా భోజనం చేయొచ్చు అని చెప్పేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేసాను. రెండు కూడా రెసిపీస్ అయితే చాలా బాగా కుదిరినాయండి. ఆ రోజు నుంచి నాకైతే వీడియోస్ అప్లోడ్ చేయడానికి అస్సలు ఖాళీ అవ్వలేదన్నమాట. ఈవినింగ్ వరకు పెడుతూనే ఉన్నాము. ఇంకా లక్షవారం అదే క్రిస్మస్ రోజు ఇలా మొత్తం వంటలన్నీ ప్రిపేర్ చేసుకుని ముగ్గులు పెట్టేసి అన్నీ చేసేటప్పటికి నాకు ఫుల్ ఫీవర్ అన్నమాట. ఇంకా అస్సలు వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కానీ వాయిస్ ఇవ్వడానికి కానీ అస్సలు ఓపిక లేదు. ఇంక ఈరోజైతే కొద్దిగా ఓపిక తెచ్చుకుని మరీ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అన్నమాట. బిర్యానీ అండ్ చికెన్ కర్రీ కూడా చాలా బాగా కుదిరినాయండి. ఇందుకు మా బిర్యానీ మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. ఇలా వీడియో చూస్తూ కూడా లైక్ చేయండి. మేమైతే మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. బయట ఎక్కువ తెచ్చి పెట్టమన్నమాట పిల్లలకి. ఎందుకంటే ఇంట్లో మనకి నచ్చినట్టు తక్కువ మసాలాలతో తక్కువ స్పైసీతో చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా బిర్యానీ చేసినప్పుడు కంపల్సరీ పెరుగు చట్నీ ఉండాలి కదా. పెరుగులో ఇలా ఉల్లిపాయలు వేసి బాగా ఇలా చేతితోటి మెదుపుకుంటే కనుక ఫ్లేవర్ బాగుంటుంది. ఇంక ఇలా అయితే రెసిపీస్ ఇలా రెడీ చేసి పెట్టేశాను. ఇలా చికెను ఫ్రాన్స్ కలిపి చేశానండి బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ కింద. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇవాళ అవన్నీ ఇలా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుని ముగ్గులు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. పెయింట్స్ అయితే ముగ్గు అయితే పెట్టేసి ఇచ్చేసిన తర్వాత మా వారు కూడా నాకు హెల్ప్ చేశారన్నమాట. పిల్లలు, నేను, మా వారు ఇలా అయితే వేసేసుకున్నాము. పెద్ద ముగ్గులు కదండి, ఎక్కువ ముగ్గులు అవ్వడం వల్ల ఒక్కదానికి అవ్వదని చెప్పేసి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నాను. మీరు కూడా ఇలా సంక్రాంతి పనులు స్టార్ట్ చేశారా? కామెంట్ అయితే చేయండి. మాకైతే సంక్రాంతి ఇలా ముగ్గులతో స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయకపోతే అవ్వేలా లేవని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. మొన్న 4 days కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పండగ పనులు అయితే చేసేసి అమ్మకు కొంచెం హెల్ప్ చేసి పెయింట్స్తో ముగ్గులు కూడా పెట్టేసామంటట. అక్కడైతే ముగ్గులు అక్క పెట్టేసింది. నేనేం పెద్ద ముగ్గులు ఏం పెట్టలేదు. ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అదే మా ఇంటి దగ్గర నేనే పెట్టుకున్నాను అన్నమాట. మా పిల్లలు, మా వారు హెల్ప్ చేశారు. ఈ పెయింట్స్కి అయితే నాకు 500 అయ్యిందండి. 500 అయినా కానీ చాలా ముగ్గులు అయితే వచ్చాయి. మొత్తం ఓపెన్ ప్లేస్ ఎక్కువ అన్నమాట. పెద్దగా ముగ్గులు పెట్టాను. ఇందుకీ సంక్రాంతి హడావిడి మీకు స్టార్ట్ అయిందా లేదా? మేమైతే ఇంకా షాపింగ్ అయితే ఏం చేయలేదండి. పిల్లలకి కానీ మాకు కానీ ఇంకా బట్టలు ఏం తీసుకోవాలి. పండుగ వచ్చిందంటే చాలు ఇంట్లో పనులతో హడావిడిగా ఉంటుంది. ఇంకా దగ్గర చేసి అయితే అస్సలు పనులు అవ్వ చెప్పి నేను ముందుగానే స్టార్ట్ చేసేసాను. ఈ నైట్ వ్యూలోనమాట ఈ ముగ్గులు. మేము 12 గంటలకి స్టార్ట్ చేస్తే నైట్ 7 అలా అవుతుంది. అప్పటికి ఒకవైపు మాత్రమే అయినాయి. ఇంకా ఆపోజిట్ సైడ్ ఇంకా ముగ్గులు ఉండిపోయి ఇక నెక్స్ట్ డే అనమాట. అంటే నిన్నండి ఇది క్రిస్మస్ అయిన మరుసటి రోజు అటు ఒక్క వరండాలో కూడా ఇలా ముగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటే పెద్ద ముగ్గు కింద పెట్టామన్నారు మా వారు.
ఇంక ఇలా పెద్దగా పెట్టేశాను. మా వాడు మేడ మించి కూడా తీశాడు, బాగా వచ్చింది. ఇలా కింద నుంచి వీడియో వ్యూ కన్నా మేడ మించి తీసిన వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ముగ్గు కూడా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. నేను, మా చిన్నోడు, మా వారు ఇలా ముగ్గురం కూడా ముగ్గు పెట్టడం, నేనైతే ఇలా ముగ్గు పెట్టేసి ఇచ్చేదాన్ని, వాళ్ళు పెయింట్ వేసేసేవారు. చాలా ఈజీగా అయిపోయాయి అన్నమాట. నాకైతే మామూలుగా రాలేదండి నీరసం, ఇంకా ఫుల్ ఫీవర్ అన్నమాట. బాడీ పెయిన్స్, ఫీవర్ ఇంకా మామూలుగా లేదు. ఇంకా 2 ఇంజక్షన్లు చేయించుకుంటే కానీ నెక్స్ట్ డే లేవలేదన్నమాట, అంత టైర్డ్ అయిపోయాను. ఏంటి ముగ్గులకి ఎంత నీరసం వచ్చిందంటే ఏమో చెప్పలేమండి. పని ఒత్తిడి వల్ల అవ్వచ్చు, లేదంటే క్లైమేట్ చేంజ్ వల్ల అవ్వచ్చు. ఇప్పుడైతే ఓకే. ఇక ఇలా మేడ మీద చూస్తే ఫ్రంట్ సైడ్ అయితే షేడ్ ఉండడం వల్ల పూర్తిగా పడలేదండి. పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది. మా పెద్దోడైతే బాగానే తీశాడు. ఈడ కెమెరామ్యాన్గా బాగా పనిచేస్తాడు అనిపించింది నాకు. ఆడికి ఎక్కడి నుంచి చూపిస్తే బాగా వ్యూ కనిపిస్తుందో అలా సెట్ చేసుకుని ఇలా ముగ్గులు అయితే వ్యూ తీశాడు. ఇంకా ఫినిషింగ్లు ఇవ్వాలి. నాకైతే ఇంకా ఓపిక సరిపోలేదన్నమాట. చాలా ఈ ఫీవర్ వల్ల చాలా నీరసం వచ్చేసింది. అత్తమ్మ వాళ్ళైతే కొంచెం నీరసం తగ్గాక పెడుదుగానే అన్నీ ఒకసారి ఎందుకు, ఒళ్ళు అలసిపోతుంది కదా, బాగా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు జ్వరం వచ్చేస్తుంది, వద్దులే తర్వాత పెడుదు కానీ మళ్ళీని పెట్టిన వరకు చాలా అన్నారు. కానీ ఇంకా నిన్న కూడా చాలా మ్యాక్సిమము ట్రీట్మెంట్ చేయించుకున్నాక కొద్దిగా అయితే కవర్ చేసేసాను. అన్నీ ఒకసారి అంటే అవ్వదని చెప్పేసి. ఇక్కడ ఈ ముగ్గు అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇది 21 చుక్కలు ముగ్గు అన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ ముగ్గు. అందుకని చెప్పేసి ఇటుపక్క బాగా ఓపెన్ ప్లేస్ ఎక్కువ, పెద్ద ముగ్గు అయితే బాగా కవర్ అవుతుందని చెప్పేసి ఇలా పెట్టాను. ఇంకా మా వారు, మా చిన్నోడు అయితే వేసేస్తున్నారు. మా మామయ్య గారు అయితే పైపుకి వేస్తున్నారనమాట. నేను కూడా ఏదో దానికి వేయాలి కదా అని చెప్పేసి ఆయన పైప్కి అయితే వేస్తున్నారు. గ్రీన్ కలరు పైప్ తుప్పు పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఇలా అందరూ తల ఒక చెయ్యి వేసుకుని మన ఇంటి పనులు మనం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. భోజనం చేసేటప్పుడు వీడియోలు అయితే చేయలేదు. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. బ్యాక్ సైడు అంటే ఆపోజిట్ సైడు ఇందాక చూపించిన ముగ్గులు ఫ్రంట్ సైడ్ అన్నమాట, తూర్పు వైపు, ఇది ఉత్తరం వైపు అన్నమాట. ఫైనల్గా నా ముగ్గు లుక్ అయితే ఇలా అనిపించింది. ఇంతకీ మీరు కూడా ఇలా పెయింట్స్తో ముగ్గులు పెట్టుకున్నారా లేదా కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ప్రతిసారి పెట్టను, కానీ ఇప్పుడు కొత్త ఇల్లు కదా, ఓపెన్ ప్లేస్ కూడా ఎక్కువగా ఉంది, పెట్టుకుంటే బాగా నిండుగా కనిపిస్తాయి. అత్తమ్మ కూడా గచ్చులు కడిగిన ప్రతిసారి పెట్టలేకపోతున్నాను అని అంటుంది. పెద్దవాళ్ళు కదండి, ఇంకంతే, ఇలా ఒకసారి పెట్టేస్తే వాళ్ళు కడిగేసుకుంటే సరిపోతుంది, అస్తమానం ముగ్గులు పెట్టక్కర్లేదు అని చెప్పేసి ఇలా పెట్టేసి అయితే ఇచ్చాను. ఇంకా న్యూ ఇయర్ వెళ్ళిన తర్వాత పండగ షాపింగ్ అయితే స్టార్ట్ చేయాలి. పెద్ద షాపింగ్ ఏమి ఉండదండి, పిల్లలకి మాకే కదా, అత్తమ్మలకి పెద్ద బట్టలు ఏం తీసుకోరు, మేము పిల్లలే కాబట్టి వెళ్తాము దగ్గర చేసి. మీ షాపింగ్ అయిపోయిందా లేదా కామెంట్ అయితే చేయండి. మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయి? సంక్రాంతి అంటే హడావిడి మామూలుగా ఉండదండి, చుట్టాలతోటి అలా ఇలా మనం ముగ్గులు పెట్టినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు పొగిడితే హ్యాపీనెస్ వేరు. పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, వాళ్ళు కూడా పిలిచి చాలా బాగున్నాయమ్మ ముగ్గులు అనేసరికి ఇంకా నా ఆనందం అంతా ఇంత కాదన్నమాట. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. బాగున్నా బాగోపోయినా ఏం పర్వాలేదు కామెంట్ చేసేయండి. వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేనైతే చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా ఇలా బ్యాక్ సైడ్ కూర్చుని మేము మా ఫ్రెండ్స్ నేను కూడా ముగ్గులు ఇలా ట్రై చేసేవాళ్ళం అన్నమాట. ఈనాడు పేపర్లో వసుంధరాలో ముగ్గులు పడేవి, ఏ రోజు ముగ్గులు ఆ రోజే ట్రై చేసి తెగ మురిసిపోయేవాళ్ళం. ఇప్పుడైతే పిల్లలు ఫోన్లతో బిజీ, కానీ అప్పుడు అదే హ్యాపీనెస్ అన్నమాట.